పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వెనకాల ఏమైనా ట్రంప్ ఉన్నాడా అమెరికా ఉందా ఇదొక సందేహం. ఎందుకు వచ్చిందయ్యా ఈ సందేహం అంటే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల వచ్చింది. ఏదైతే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ తనకు కావాలంటున్నాడు ట్రంప్. అట్లాంటిది ఇచ్చే ప్రసక్తి లేదండి తాలిబాన్ టీంలో అది ఆఫ్ఘనిస్తాన్లోని మహబూబాగాన్ని మీకెందుకు ఇస్తామని. అబ్బేబేది మేము గట్టించామంటే నువ్వు గట్టించావు కానీ నేను దరిమేసి మేము లాక్కున్నాం కదా, ఆల్రెడీ నువ్వు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు వదిలిపోయావు, నీ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు వదిలిపోయావు, ఇంకా నీకెందుకు ఇస్తాం పొమ్మన మంది, మా దేశంలో నీకు అవకాశం లేదు పొమ్మంటేనే కదా నువ్వు పోయింది అన్నటువంటి చెప్పుకొస్తున్నారు తాలిబాన్. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేసి ఆఫ్ఘనిస్తాన్లోకి చొరబడి ఆ బగ్రామ్ ఎయిర్ బేస్ని స్వాధీనం చేసుకుని అమెరికాకి అప్పచెప్తే అమెరికా తీసుకుందామని దాని కోరికట. బట్ అక్కడ పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ దాకా వెళ్ళలేకపోతుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మాత్రం పాకిస్తాన్ లోపలికి వస్తుంది. దాదాపుగా 50 పోస్టులు స్వాధీనం చేసుకుంది, వందలాది మంది పాకిస్తాన్ సైన్యాన్ని చంపేసింది. క్రమక్రమంగా మరికొన్ని ప్రాంతాలు స్వాధీనం దిశగా ఉంటే చివరికి సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ లాంటి వాళ్ళతో బతిన్లాడిపించుకుని ఓ 48 గంటలు మేము ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఇయ్యండిరా బాబు అని బతిన్లాడుకునే పరిస్థితి పాకిస్తాన్ అయింది. ఎక్కడికక్కడ సరెండర్ ఆ మధ్యన రాహుల్ గాంధీ చెప్పినట్టు పాపం ఆయన మానస పుత్రిక అయినటువంటి మానస తల్లి అయినటువంటి పాకిస్తాన్ మాత్రం లొంగిపోతూనే ఉంది, భారత్కైనా ఆఫ్ఘనిస్తాన్కైనా.